కీళ్లు కదిలించినప్పుడల్లా కట్కట్ అనే శబ్దం వస్తుందా? మెట్లు ఎక్కాలన్నా, కూర్చోవాలన్నా, లెవ్వాలన్నా, నడవాలన్నా కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి. మన వంటింట్లో సులభంగా దొరికే 5 సహజ పదార్థాలతో తయారు చేసుకునే ఈ మిశ్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకుంటే ఏ మార్పులు ఆశించవచ్చు, అన్ని వివరాలు ఈ వీడియోలో వివరంగా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఒక ఇనుప కడాయిలో అవిసె గింజలు 100 గ్రాములు, నువ్వులు 100 గ్రాములు, మెంతులు 100 గ్రాములు, ఎండిన కొబ్బరి తురుము 100 గ్రాములు, కలోంజి 50 గ్రాములు వేసి సన్నని మంటపై దోరగా వేయించాలి. పదార్థాలు మాడిపోకుండా జాగ్రత్త పడండి. వేయించిన మిశ్రమంలో 100 గ్రాముల దాగేవాలే మిశ్రీ పౌడర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తటి పొడిగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఎలా తీసుకోవాలంటే ఒక చెంచా పొడిని 1 కప్పు వేడి నీటిలో కలపండి. ఉదయం మరియు రాత్రి రోజుకు 2 సార్లు చొప్పున భోజనం చేసిన అరగంట తర్వాత వరుసగా 21 రోజుల పాటు ఈ నీటిని తాగండి. ఇలా తాగటం వల్ల లేచేటప్పుడు లేదా కూర్చునేటప్పుడు కీళ్ల నుండి వచ్చే శబ్దాలు కట్ కట్ తగ్గుతాయి. కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. మన శరీరం మనకు జీవితాంతం తోడుగా ఉండే నిజమైన ఆస్తి. కానీ కీళ్ల నొప్పులు మొదలైన తర్వాత ఒకప్పుడు ఎంతో సులభంగా చేసిన చిన్న చిన్న పనులే ఇప్పుడు భారంగా అనిపిస్తాయి. పిల్లలతో ఆడుకోవాలన్నా, కుటుంబంతో బయటికి వెళ్లాలన్నా, మెట్లెక్కాలన్నా నొప్పి మన ఆనందాన్ని ఆపేస్తుంది. అందుకే నొప్పిని వయసులో భాగమని నిర్లక్ష్యం చేయకండి. మన కోసం మనం ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాదు, మనపై ప్రేమతో ఎదురు చూస్తున్న కుటుంబం కోసం కూడా ఆరోగ్యంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ సహజ మిశ్రమం మీకు ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ మిశ్రమం మీరు స్వయంగా తయారు చేసుకోలేని పక్షంలో మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ లో కీళ్ల నొప్పులు లేదా జాయింట్ పెయిన్స్ అని SMS పెట్టండి. నా సూపర్విజన్ లో చాలా హైజీన్ గా తయారు చేసి ఈ మిశ్రమాన్ని మీకు పంపించడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మా టీం మీకు క్లియర్ గా గైడ్ చేస్తారు. నేను కూడా మీకు అందుబాటులో ఉంటాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరైతే కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారో వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.